సోషల్ మీడియా వేగంగా పరుగులు తీస్తోంది సరే, అందుకు ధీటుగా సొసైటీ ఎట్టుపోతుంది, ఏమైపోతోంది? నడుస్తున్న చరిత్రలో మరో దారుణం వెలుగు చూసింది. ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. కట్ చేస్తే కాళహస్తిలో ఆ ఇద్దరి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. ఆమెకు 40+, అతనికి 25 ఏళ్లు. వయసులో 15 ఏళ్లకు పైగా వ్యత్యాసం. వాళ్ళిద్దరూ ఉండే ప్లేస్లో ఎంతో దూరం. ఆమెది విశాఖ, అతనిది శ్రీకాళహస్తి. ఆ ఇద్దరినీ కలిపింది ఇన్స్టా. చాటింగ్ పై చర్చ నైతిక విలువల హద్దును చెరిపేసింది. చాటింగ్తో కథ వివాహేతర సంబంధం వరకు వెళ్ళింది. ఇంట్లో నుంచి పారిపోవడం వివాదమైంది. వయోభేదాన్ని పట్టించుకోకుండా ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియా పరిచయం చివరకు అనర్థాన్ని మిగిల్చింది. అవును, ఆ ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో సంచలనం రేపింది. ఆమె ఆల్రెడీ వివాహిత, ఎదిగిన పిల్లలున్నారు కూడా. కానీ కాళహస్తిలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే సురేష్ ఇన్స్టాగ్రామ్లో ఆమెతో కనెక్ట్ అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇల్లీగల్ కనెక్షన్కు దారితీసింది. కుటుంబాన్ని వదిలేసి విశాఖ నుంచి శ్రీకాళహస్తికి చేరుకుందామే. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేపట్టిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను తీసుకువెళ్లి కుటుంబానికి అప్పగించారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఆమె శ్రీకాళహస్తికి చేరుకోవడం, సురేష్ను ఆమెను పెళ్లాడి కాపురం పెట్టడం చకచకా జరిగాయి. చాటింగ్ ప్రేమకు నిజ జీవితానికి తేడా ఏంటో కొద్ది టైంలోనే ఇద్దరికీ తెలిసొచ్చింది. గొడవలు జరిగాయి, విభేదాలు పెరిగాయి. ఏం జరిగిందేమో కాని ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె చనిపోయినట్లు 3 రోజుల వరకు ఇరుగు పొరుగు కూడా తెలీదు. సురేష్ శవంతో పాటే ఇంట్లో ఉన్నాడు. 3 రోజుల తర్వాత బయటికొచ్చి తన పేరెంట్స్ దగ్గరకు వెళ్లాడు. పద్మ 3 రోజుల కిందట ఆత్మహత్య చేసుకుందని, ఇప్పుడు తాను కూడా విషం తాగినట్లు చెప్పి కుప్పకూలాడు. పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. సురేష్ చనిపోయాడు. విచారణలో భాగంగా డెడ్ బాడీస్ను పోస్ట్మార్టంకు తరలించారు పోలీసులు. 3 రోజుల కిందట అసలేం జరిగింది? సురేష్ చెప్తున్నట్లు ఆమెది ఆత్మహత్యేనా? అయితే అందుకు కారణాలేంటి? 3 రోజులు ఆ నిజం చెప్పకుండా సురేష్ ఎందుకు దాచాడు? ఆవేదనతో, భయంతో సూసైడ్ చేసుకున్నాడా? ఇలా ఎన్నో రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు. నిజమేంటో రేపో మాపో తెలియక మానదు. కానీ సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమలు ఎంతటి అనర్థానికి దారితీస్తాయో, ఎలా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయో ఆ ఇద్దరి విషాదాంతమే నిదర్శనమన్నారు స్థానికులు.